ఎఫెక్ట్ తో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. మాంతా తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. అంటే మాంతా తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి, వరి పంట నేలకొరిగింది, అరటి చెట్లు నేలకొరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. అదేవిధంగా అరటి తోటలు కూడా నేలకొరిగాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి రావులపాడు గ్రామంలో అరటి తోటలు మొత్తం నేలకొరిగిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో ఎక్కువ తుఫాను ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మరి 10 రోజులు 15 రోజుల్లోనే అరటి పంట చేతికొచ్చే సమయం, అరటికెళ్ళలో చేతికొచ్చే సమయంలోనే ఒక్కసారిగా మాంతా తుఫాను ప్రభావంతో చెట్లన్నీ ఇరిగిపోయి అరటికెళ్ళన్నీ కూడా నేలకొరిగాయి. రైతన్నలు మాత్రం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గత 3 రోజులుగా కూడా మాంతా తుఫాను ప్రభావం ఎక్కడుందో ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడుతున్నారు. పంట నష్టాన్ని తెలుసుకుంటున్నారు. మనం ఆయనతో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఇప్పటికే 3 రోజులుగా కూడా మాంతా తుఫాను ప్రభావంతో ప్రజలకు ప్రాణ నష్టం లేకుండా మీరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు, కంట్రోల్ రూముల ద్వారా పర్యటిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు, అదేవిధంగా రైతుల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అరటి తోటలో పరిశీలిస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇక్కడ నష్టం ఎలా ఉంది? మాంతా తుఫాన్ తీవ్ర ప్రభావం ప్రధానంగా ప్రాణ నష్టం లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల, ముందు చూపు వల్ల ప్రాణ నష్టం తప్పించుకోగలిగాం. కానీ పంట నష్టం, ఆస్తి నష్టం నుంచి బయటపడలేకపోయాం. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గంలో వరి రైతులు, అరటి రైతులు, ఉద్యానవన పంటలైనటువంటి కూరగాయలు లేదా పూల తోటలు, బొప్పాయి, ఇటువంటి పసుపు, ఇలాంటి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇంచుమించుగా ఒక 10,000 ఎకరాల్లో 2,000 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఒక 10,000 ఎకరాల్లో వరి చేలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాటన్నిటి కూడా అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి తుఫాను వస్తే నిన్న ఉదయమే ఈ జిల్లాకు వచ్చి వాడల రేవులో హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు వచ్చి ఇక్కడ ప్రజలకి, రైతులకి భరోసా ఇవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు చెట్లు పడిపోయాయి, ఎలక్ట్రికల్ పోల్ పడిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం లేదా ఎవరు గాయపడకుండా బయటపడటం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రభుత్వాన్ని అభినందించాలి. అధికారులను కూడా 3 రోజుల పాటు కుటుంబాలు వదిలి వారు ఒక టీం వర్క్లా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను పాటిస్తూ పనిచేయడం జరిగింది. వారితో ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు కూడా భాగస్వాములు అయ్యారు. దాని ఫలితం మొన్న తుఫాన్లో ఈనాడు ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల, ఎందుకంటే పునరావాస కేంద్రాలకి శిథిలవుతున్న ఇంటిలో ఉన్న వాళ్ళు కానీ, పూర్వపాకల్లో ఉన్న వాళ్ళు కానీ, రేకు షెడ్లు ఉన్నవారు కానీ వాళ్ళందరినీ తరలించడం, చక్కటి మంచి ఆహారపు అక్కడ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు ప్రభుత్వం యొక్క కృషిని గుర్తిస్తూ ఉన్నారు. దానివల్ల చాలా నష్టాలు మనం హ్యూమన్ లాస్ లేకుండా చేసుకోగలిగిన పంట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వాటినే రైతుల్ని ఆదుకోవాల్సిన ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అరటి ఉందంటే ఎకరాకి 14,000 రూపాయలు నష్టపరిహారం. గతంలో 10,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 14,000 రూపాయలు కూడా ఎకరానికి నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ప్రకటించారు. వరికి ఒక 8,000 రూపాయలు ఎకరానికి ప్రకటించారు. అదేవిధంగా పూల తోటలు, కూరగాయల తోటలు కూడా 10,000 రూపాయలు ప్రకటించారు. ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చి ఉన్నారో అటువంటి పేద కుటుంబాలందరికీ కూడా ఇల్లు వసతి లేకుండా వారి పునరావాస కేంద్రాలకు వచ్చారు కనుక వారిని ఆదుకోవాలని 3,000 రూపాయలు వారికి కుటుంబానికి సహాయం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు నిత్యావసర వస్తువులైనటువంటి మరి 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 లీటర్ నూనె, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, నిత్యావసర వస్తువులు 3,000 రూపాయలు కూడా అందివ్వడం మొదలుపెట్టారు. నిన్న వారు ప్రారంభించారు, జరుగుతూ ఉంది. మన అగ్నికుల క్షత్రియులు కూడా వేటకు వెళ్ళలేరు కనుక 50 కేజీల రైస్ కూడా వారికి కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలో అన్ని రకాలు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడు.